జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలోని గోన్గోపల గ్రామంలో వేలంపాటకు సిద్ధంగా ఉన్న 95 ట్రాక్టర్ల ఇసుక డంపులను రైస్ మిల్ యజమాని చదును చేయడంతో వేలంపాట నిలిపివేసిన ఘటన వివాదాస్పదంగా మారింది. రెవెన్యూ అధికారుల వివరాల ప్రకారం హరిహర రైస్ మిల్లో శుక్రవారం నిబంధనలకు విరుద్ధంగా డంపింగ్ చేసిన 95 ట్రాక్టర్ల ఇసుకను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని 10వ తేదీన సీజ్ చేసిన ఇసుక డంపులను వేలం నిర్వహిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది. వేలం పాటలు పాల్గొనేందుకు సోమవారం ఉదయం వివిధ ప్రాంతాల నుండి ఆశావాహులు రావడం జరిగింది. తీరా రైస్ మిల్ ప్రదేశానికి వెళ్లి చూడగా ఇసుక డంపులను బ్లేడ్ ట్రాక్టర్తో చదును చేసిన దృశ్యాలు కనబడడంతో రెవెన్యూ అధికారులు అవాక్కయ్యారు. ఇసుక డబ్బులు అక్కడ లేనందున వేలం పాటను వాయిదా వేసి అధికారులు ఇసుక డంపులను రైస్ మిల్ యజమాని చదును చేయడం పట్ల భీమ్గల్ రెవెన్యూ అధికారులను సబ్ కలెక్టర్ కి నివేదిక అందించడం జరిగింది. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు తెలియజేశారు. కానీ ప్రజలు మాత్రం ప్రకృతి సంపదను దళార్లు కొలగొడుతున్నారని అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తున్నారు. హరిహర రైస్ మిల్ యజమాని షాని ఆదివారాలు సెలవు దినాలు కావడంతో ఆ సెలవు దినాలలో లారీలు వేరే ప్రాంతాలకు తరలించి ఉంటారనే కోణంలో అధికారులు సమగ్ర విచారణ జరిపించి రైస్ మిల్ యజమానిపై చర్య తీసుకుంటామని రెవెన్యూ అధికారులు తెలిపారు. తేదీ 6/11/2025 రోజు నాడు అందిన సమాచారం మేరకు శ్రీ హరహర రైస్ మిల్ గోన్గుప్లలో సుమారు 95 ట్రాక్టర్ల ఇసుకను మా ఆర్ఐ గారు సీజ్ చేయడం జరిగింది. వాటిని మా కస్టడీలో తీసుకొని ఉంచిన తర్వాత మేము సోమవారం నాడు ఓపెన్ యాక్షన్ చేయడానికి నోటిఫికేషన్ కూడా ఇచ్చాము. సంబంధిత రైస్ మిల్లర్ తన ప్రభుత్వ కస్టడీలో ఉన్న ఇసుకను ట్రాక్టర్తో లేవల్ చేస్తూ అక్కడ ఎక్కడైతే ఉందో అక్కడికి లేకుండా చేశాడు. ఆ రిపోర్ట్ను ఆర్ఐ గారితో తీసుకున్నాము. ఈరోజు ఈ రిపోర్ట్ని సబ్ కలెక్టర్ గారికి పంపించిన తర్వాత పై అధికారుల ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకుంటాం.